వెంకటేశాయ. నిన్నటి వీడియోలో పెట్టాను కదండి, తిరుపతి నమూనా ఆలయం దర్శించుకున్నాము అని. అక్కడి నుంచి అయితే మేము సేవా సదన్కి బయలుదేరిపోతున్నాము. ఇదిగోండి మా గ్రూప్ 10 మెంబర్స్, అందరము లేడీస్మే, ఒక్కలే జెంట్స్ ఉన్నారు. ఆ భయ్య వాళ్ళ పాప వచ్చింది, తను ఒక్కదాన్నే విడిచిపెట్టలేక ఆయన కూడా వచ్చారు. అయితే ఇక్కడ బయలుదేరినప్పటికీ రాత్రి 7:30 8 అయిపోయిందండి. ఇక్కడి నుంచి మేమైతే డైరెక్ట్గా సేవా సదన్కి వెళ్ళిపోతున్నాము. ఉదయం మేము వెహికల్ బుక్ చేసుకున్నప్పుడే టెంపుల్స్ అన్నీ దర్శనం చేయించేసి సేవా సదన్ దగ్గర దింపాలని చెప్పి మాట్లాడుకున్నాము. తిరుపతి నైట్ వ్యూ చాలా బాగుంది కదా. కొండ మీదకి వెళ్తుంటే చిన్న వీడియో క్లిప్ తీశాను. ఈ ఏరియాని లేపాక్షి సర్కిల్ అంటారండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ దగ్గరలోనే లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ షాప్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. ఇంక మొత్తానికి మేమైతే సేవా సదన్ దగ్గరికి వచ్చేసాము. రాత్రి 9 అవుతుంది. ఇక్కడ ఇడ్లీలు టిఫిన్లు అమ్ముతున్నారనమాట, ఇడ్లీ దోశ అన్నీ కూడా. మేము కూడా కొనుక్కొని తినేసాము. మేమైతే సేవా సదన్ 2లో రిపోర్ట్ చేయాలండి, అందుకని ఇక్కడికి వచ్చాము. నైట్ కదా, కౌంటర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. మేము రాగానే మా అందరినీ మా ఆధార్ కార్డులు అన్నీ చెక్ చేశారు, కరెక్ట్గానే ఉన్నాయి. వెళ్ళి తాళాలు తీసుకొని నైట్ రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే మీకు స్కార్ఫ్లు ఇంకా ఐడి కార్డ్స్ ఇస్తామని చెప్పారు. తాళాలు తీసుకొని రూమ్స్కి అయితే వచ్చేసాము. లాకర్స్ ఇలా ఉంటాయండి, ఒక్కొక్క దగ్గర 3 ఉంటాయి, ముగ్గురికి ఇస్తారు. మనకి లాకర్ నెంబర్ ఏది ఉంటుందో బెడ్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, కింద నిద్ర పైన నిద్ర అన్నట్టుగా ఉన్నాయి బెడ్స్. కాకపోతే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ముగ్గురేసి కూడా పడుకుని పోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఇంకా స్కార్ఫ్లు ఐడి కార్డ్స్ కోసం పొద్దున్నే రెడీ అయ్యి వచ్చేసాము. అదిగుండా లైన్గా ముగ్గురు కూర్చొని కనిపిస్తున్నారు కదా, అక్కడే రిపోర్ట్ చేయాలండి. రాత్రి మేము అక్కడే రిపోర్ట్ చేసాం. అండ్ ఇక్కడైతే స్కార్ఫ్లు ఐడి కార్డ్స్ ఇస్తారు. మేమైతే ఐడి కార్డులు స్కార్ఫ్లు కలెక్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు చూడండి, హాల్ నిండుగా జనాలు ఉన్నారు. వీళ్ళంతా ఇవాళ రిపోర్ట్ చేసిన వాళ్ళండి. మేము కూడా ఇవాళే చేయాల్సింది, రాత్రి వచ్చేసాం కాబట్టి మాకు తొందరగా అయిపోయింది, లేదంటే ఇక్కడే ఉండాల్సిందే. చూడండి అక్కడ తాళాలు ఇస్తారండి, అక్కడ చూసారా ఎంత పెద్ద క్యూ ఉన్నదో, ఫుల్గా జనాలు ఉన్నారు కదా. అయితే ఈ జనాలకు తగ్గట్టుగానే ఇక్కడ సదుపాయాలు కూడా ఉంటాయండి. 24 అవర్స్ వాటర్ వస్తుంది, మార్నింగ్ హాట్ వాటర్ వస్తుంది. ఇంకా ఇక్కడ స్టాఫ్ అంతా ఇదంతా క్లీన్ చేస్తూనే ఉంటారు. వాష్రూమ్లు కూడా చాలా నీట్గా ఉంటాయండి. ఎంత నీట్గా ఉన్నా కూడా మన వాళ్ళేమో ఎక్కడికక్కడే చెత్త చేసేస్తూ ఉంటారు. బట్టలు ఉతికేసి గార్డెన్లో ఎండబెట్టేయడము, అలాగే మనం మెట్లు ఎక్కుతున్న రైలింగ్ మీద ఎండబెట్టేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారండి. ఇది గార్డెన్ కదా, ఇక్కడ చూడండి ఎలా బట్టలు ఎండబెట్టేశారో. ఇక్కడ స్టాఫ్ వచ్చి చిరాకు పడతారండి, అయినా పట్టించుకోరు, వేసేస్తుంటారు, సావుకి వెళ్ళిపోతుంటారు. మేడ మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి తాళ్ళు కట్టేసి ఉంటాయి. అలాగే ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంటుందండి, ఫ్లోర్ మీద కూడా ఎండబెట్టుకోవచ్చు. ఇంకా మీదకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉన్నదండి, నడిచి కూడా వెళ్ళక్కర్లేదు. అయినా కూడా మనకి ఎందుకు ఆ బద్ధకాలు, ఆ మెట్లెక్కి రైలింగ్ మీద వేసేస్తారు, నీరు కారుతుంటారు. కొంతమంది లిఫ్ట్లో వెళ్ళని వాళ్ళు మెట్లెక్కి వెళ్తుంటారండి. అలాంటి వాళ్ళు ఒకవేళ జారిపోయి పడిపోతే ఎంత ప్రమాదం అండి, ఆలోచించాలి కదా. పుణ్యానికి వెళ్ళి పాపం మూట కట్టుకోవడం అంటే ఇదేనండి. మరి ఇలాంటి పనులు చేస్తే పాపాలు వస్తాయి. మీరు ఒకవేళ ఎప్పుడైనా సేవకి వెళ్తే ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రోజు సత్సంగంకి వెళ్తే ఎలాంటి పనులు చేయొచ్చు చేయకూడదు అన్నీ మనకి తెలుస్తాయండి. అండ్ అదే కాకుండా ఇంకా మనకు బోల్డంత జ్ఞానం కూడా వస్తుంది. ఉదయం 11 గంటలకు ఒకసారి, 11 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంకాలం 4 నుంచి 5 వరకు 2 పూటలు సత్సంగం ఉంటుందండి. కంపల్సరిగా అటెండ్ అవ్వండి. ఏదో ఒక టైంలో బాగుంటుంది, సత్సంగం వినాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించారు, మన కోసమే కదా. వీటిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత కూడా మన మీదే ఉన్నది. ఇంకా ప్రతిరోజు పొద్దున్న స్నానాలు అవి అయిన తర్వాత గోవిందనామాలు చదువుకొని రోజుకు ఒక చోటుకి వెళ్ళే వాళ్ళమండి. ఒకరోజు ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకోవడానికి, ఇంకొక రోజు పువ్వులు మాల కడతారు కదా, అక్కడికి వెళ్ళాము. ఇంకొక రోజేమో పుష్కరిణిలో స్నానము, ఇంకా బాట గంగమ్మ దర్శనము, ఇంకా గోశాల, ఇవన్నీ కూడా జపాలి తీర్థం వెళ్ళాము. నా గ్రూప్లో మెంబర్స్ ఎవరు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకెళ్ళానండి. ఒకరోజు మ్యూజియం కూడా వెళ్ళామండి. అక్కడ క్లోజ్ 2 months క్లోజ్ అండి, ఓపెన్ అవ్వదని చెప్పారు.
మేము ఈ వారం రోజులు కూడా పైనే దర్శనాలు చేసుకున్నాం, కానీ కిందకైతే వెళ్ళలేదండి. యాక్చువల్లీ సత్సంగంలో చెప్తారండి, కొండ మీద సేవ ఒకసారి మొదలైన తర్వాత కిందకి వెళ్ళకూడదు అనేసి. ఈ విషయం కొంతమందికి తెలియదు, కొంతమందికి టైం కుదరక కూడా వెళ్ళక తప్పదు, అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. అందుకని చెప్పి ఇవన్నీ దర్శించుకొని కొండ మీదకి వెళ్ళామండి మేము. ఇంకా మా ఫస్ట్ రోజు సేవ అయితే మొదలైపోయింది. ఇక్కడ ఏనుగు ఆశీర్వదిస్తుంటే నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ఓకే అండి, వాళ్ళకి ఇంతేనండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.